సంఘ సేవాభిలాషి బడుగు బలహీన వర్గాల క్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా చెరగని ముద్ర వేసుకుని ప్రజల హృదయాల్లో గొందేసి పూర్ణచంద్రారెడ్డి చిరస్మరణీయంగా నిలిచిపోతారని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్దాల అను కొనియాడారు. గొందేసి పూర్ణచంద్రారెడ్డి 2వ జయంతి సందర్భంగా స్థానిక బాలాజీపేట జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి ముద్దాల అనుతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జేసీఎస్ రూరల్ ఇన్ఛార్జ్ తడాల విష్ణు చక్రవర్తి, ఆయన తనయుడు గొందేసి శ్రీనివాసులరెడ్డి అనుచరులు నర్సింగ్ శ్రీను, సింగ్ సుందర్ ప్రసాద్, వైసీపీ బొమ్మూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎనుముల త్యాగరాజు, హితకారిణి సమాజం డైరెక్టర్ దేవులపల్లి సరితారాణి, ముత్యాల పోసికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అను మాట్లాడుతూ ఎవరు ఏ కష్టమని తన వద్దకు వచ్చినా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే పూర్ణచంద్రారెడ్డి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని అన్నారు. ఆయన తనయుడు ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు గొందేసి శ్రీనివాసులరెడ్డి తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జోహార్ గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారు, జోహార్ గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారు. ఈరోజు సేవామూర్తి బడుగు వర్గాల ఆశాజ్యోతి గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా అన్న జేసీఎస్ ఇన్ఛార్జ్ తాడాల విష్ణు చక్రవర్తి గారు మొదటిగా గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేయడం, అలాగే మా గ్రామ అధ్యక్షులు త్యాగరాజు గారు, మా డైరెక్టర్ అమ్మ సరితమ్మ, అలాగే సమీరా గారు, అలాగే పెద్దలందరూ కూడా మా కుమారుని అందరూ కూడా వచ్చేసి ఉదయం విగ్రహానికి దండేయడం, గణ్యవాళ్ళు అర్పించుకోవడం చాలా బాధాకర సంఘటన. ఎందుకంటే మాకు అందరికీ కూడా పెద్ద దిక్కు ఉండే పెద్ద ఆయన గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారు. రాజమండ్రి రోడ్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని చెప్పేసి ముందుకు రాకపోయినా వెనక నుంచి పనిచేసే నాయకులు ఆయన. ఇవాళ రాజమండ్రి రోడ్లో పెద్ద దిక్కును కోల్పోయామని చెప్పడానికి చాలా బాధపడుతూ వారి తనయులు గొందేసి శ్రీనివాసరెడ్డి గారు వారు నేనున్నాను మీకు అని చెప్పేసి మా అందరికి కూడా ఆసరాగా నిలబడే వ్యక్తి గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారు. ఇవాళ అటువంటి గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారిని మేము మిస్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వారి పేరు మీద మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.